శ్రీ గురుభ్యో నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ బాలప్ప మహారాజ్ శ్రీ అక్కల్కోట స్వామివారి శిష్యులందరిలోనూ ఆయనకు ప్రతిబింబం అనిపించుకున్న శిష్యుడు శ్రీ బాలప్ప మహారాజ్. ధార్వాడ జిల్లాలోని హవేరీ వాస్తవ్యుడు, యజుర్వేద బ్రాహ్మణుడు అయిన బాలప్ప పూర్వాశ్రమంలో నగల వర్తకం, వడ్డీ వ్యాపారం చేసి గొప్ప ధనికుడై 30 సంవత్సరాల వరకు సుఖ సంతోషాలతో మునిగి తేలాడు. అకస్మాత్తుగా ఏ పరివర్తన కలిగిందో గాని తన 30వ ఏట బాలప్ప అన్నీ విడిచి సద్గురువును అన్వేషించుకుంటూ బయలుదేరాడు. శివుడి అవతారంగా కొలవబడిన శ్రీ చిదంబర దీక్షిత్ గారి సమాధి మర్గుడ్లో ఉంది. బాలప్ప అక్కడ 3 రాత్రులు గడిపి గాన్గాపూర్ చేరాడు. అక్కడ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన అనుష్ఠానం చేసి ఆ తరువాత 5 ఇళ్ల దగ్గర తెచ్చుకున్న భిక్షాన్నాన్ని నదిలో కడిగి కేవలం ప్రాణం నిలిచి ఉండటం కోసం తినేవాడు. నిద్ర మాత్రం గాన్గాపూర్లో చేసి అనుష్ఠానం భీమా అమరజ నది సంగమం దగ్గర చేసుకునేవాడు. అక్కడ ఉన్న శ్రీ నరసింహ సరస్వతి వారి నిర్గుణ పాదుకలను మనసారా సేవించేవాడు. 2 నెలల తరువాత కలలో ఒక బ్రాహ్మణ వటువు కనిపించి శ్రీ అక్కల్కోట స్వామిని దర్శించమని చెప్పాడు. నిద్ర లేచేసరికి తన పడక ప్రక్కన ఒక కాగితం కనిపించి దానిమీద తొందరపడవద్దు అని వ్రాసి ఉన్నది. అక్కడే ఇంకో 2 నెలలుండి తీవ్రమైన తపస్సు చేశాడు బాలప్ప. ఒకరోజు మరలా అట్టి ఆదేశమే అయ్యింది. మరుక్షణమే స్వామి దిగంబరులుగా స్వప్న దర్శనమిచ్చారు. తెల్లవారగానే అతడు పాదచారి అయి అక్కల్కోట బయలుదేరాడు. దారి పొడుగునా అతనికి అన్ని శుభశకునాలే ఎదురైనాయి. అతడు సరిగ్గా శ్రీరామనవమికి అక్కల్కోట చేరి కాస్బాగ్లో విడిది చేసియున్న స్వామిని దర్శించి ఒక కలకండ ముక్క ఆయనకు సమర్పించాడు. తక్షణమే గాన్గాపురంలో అతనికి స్వప్నంలో కనిపించినట్లు స్వామి దిగంబరునిగా దర్శనమిచ్చారు. ఒళ్ళు తెలియని పారవస్యంలో అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతనికి సద్గురువు లభించారు. స్వామిని దర్శించి అతడు మురళీధరుని ఆలయంలో బస చేశాడు. ఆ తర్వాత స్వామి 8 రోజులు రాజభవనంలో ఉన్నారు. అందులో ప్రవేశించడానికి వీలు లేకపోయింది. స్వామివారి ఎడబాటును సహించలేని బాలప్ప వారి దర్శనానికై ఆ 8 రోజులు తపస్సు చేశాడు. 8వ రోజున స్వామి అతన్ని రాజభవనంలోకి పిలిపించారు. అతడు సమర్పించిన ఖర్జూరపు పండ్లు ప్రసాదంగా స్వామి అందరికీ పంచారు గాని అతనికి మాత్రం ఇవ్వలేదు. అందుకతడు మొదట బాధపడ్డాడు గాని తర్వాత స్వామి తన సేవలో ఉంచుకొనదలిచిన వారికి మాత్రమే ప్రసాదం ఇవ్వరని తెలిసి ఆనందించాడు. స్వామి ఉమి వేసుకునే పాత్రను కడగడంతో బాలప్ప స్వామి సేవ చేయడం ప్రారంభించాడు. పోను పోను వంట చెయ్యడానికి, స్వామికి అన్నం పెట్టడానికి కూడా అతనికి అవకాశం కలిగింది. అతడు ఎట్టి సేవను హీనమని తలచక సర్వ విధాలా ఆయనను సేవించాడు. ఏ మాత్రం లోపం జరిగినా స్వామి అతనిని తీవ్రంగా మందలించేవారు. అతనికి లభించిన అదృష్టానికి అసూయ చెందిన సుందరాబాయి అతన్ని గూర్చి ఎన్నో రీతుల దుష్ప్రచారం చేసి అతన్ని బాధించేది. స్వామి ఆమెను దండించలేదని కూడా బాధపడక తన ప్రారబ్ధాన్ని ఆ రీతిన స్వామి తీసివేస్తున్నారని గుర్తించి మరింత సంతోషంగా ఆయనను సేవించేవాడు. ఒకరోజు స్వామి అందరికీ ఖర్జూరపు కాయలు పంచేటప్పుడు మొదట బాలప్పకివ్వలేదు. కానీ కాసేపటికి స్వామి అతనిని పిలిచి 2 ఖర్జూరపు కాయలు ప్రసాదమిచ్చారు. ప్రసాదం మొదటిసారిగా తనకు లభించినందుకు సంతోషించి బాలప్ప దానిని తినబోతుండగా స్వామి వాటిని లాక్కొని వెళ్ళిపోయారు. నిరాశతో బాలప్ప కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకరోజు స్వామి తన నోటి నుండి కలకండ తీసి ప్రసాదంగా బాలప్పకి ఇచ్చారు. మునుపటిలాగే నిరాశ కలగకుండా ఉండేందుకు బాలప్ప తక్షణమే ఆ ప్రసాదాన్ని తినేశాడు. అది చూచిన స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వారు. బాలప్ప సాధనలో స్వామి అడుగడుగునా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు. బాలప్ప నిత్యము తన వంశాచారాన్ని అనుసరించి తన కులదైవాన్ని కూడా పూజిస్తుండేవాడు. ఆ విషయమే స్వామి ఎత్తిపొడుపుగా బాలప్ప ముతక దుప్పట్లు వేసుకుంటున్నాడు అంటుండేవారు. సద్గురు సేవ జరీశాలువ, ఇష్టదేవతోపాసన ముతక దుప్పటి వేసుకోవడం వంటిదని వారి భావం. శ్రీ సాయిబాబా కూడా తమ నుండి బోధన కోరుకోవడం జరీశాలువ వంటిదని, మానవమాత్రులైన ఇతరుల నుండి కోరడం చింకిగుడ్డలను అపహరించడం వంటిదని ఒక భక్తుని మందలించారు. ఇది స్వామి సాయి దత్త సంప్రదాయం. సద్గురువే సకల దేవతలని గదా శ్రీ గురుగీత గాని సాయిబాబా గాని చెప్పింది. అలానే ఒకరోజు అమిత ఆచారవంతుడైన బాలప్పను ఒక శూద్రుని ఇంటి నుండి మంచినీరు తెమ్మన్నారు స్వామి. అప్పుడే స్నానం చేసి మడికట్టుకొని పూజకు సిద్ధమవుతున్న బాలప్ప మనస్సు కలత చెందింది. వెంటనే స్వామి గద్దించి, భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, నీరు తీసుకురా పో అన్నారు. ఒకనాటి చోళప్పకు ధ్యానంలో మనస్సు నిలవక ఒకదాని తరువాత మరొకటి చాలా సందేహాలు తలెత్తుతాయి. స్వామి అతని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. నాటి నుండి అతని సందేహాలన్నీ తీరిపోయినాయి గాని వీపు మీద స్వామి వేళ్ల అచ్చు తేలాయి.
స్వామి నిర్యాణం చెందే సమయం దగ్గరకు వచ్చిన రోజు స్వామి బాలప్పను దగ్గరకు పిలిచి ఒక తులసిమాలను ఇచ్చారు. స్వామి సమర్థ అన్న నామం ముద్రించిన బంగారు ఉంగరాన్ని స్వయంగా అతని వేలికి తొడిగారు. తర్వాత బాలప్ప శిరస్సు మీద తమ చేతి నుంచి, నా రాజముద్రిక నీకిస్తున్నాను, దీనివల్ల నీకెప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి, నా అధికారాన్ని నా శక్తులను యావత్తూ నీకిచ్చేస్తున్నాను, నా కార్యం నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతావు అన్నారు. ఆ తరువాత అతనిని ఆలింగనం చేసుకున్నారు. తన మెడలోని రుద్రాక్షమాలను అతని మెడలో వేశారు. తన చొక్కానొక దానిని అతనికి స్వయంగా తొడిగి ఒక కౌపీనాన్ని కూడా ఇచ్చారు. ఒక జెండాను ఇచ్చి తమ నోటిలో నుంచి వెడలగ్రక్కిన ఆత్మపాదుకలను ఇచ్చి వాటిని మఠంలో ప్రతిష్ఠించమని చెప్పారు. అంతేగాక అతనిని ఔదుంబర వృక్షపు నీడలో ఉండమని, అక్కడే మఠాన్ని స్థాపించమని చెప్పారు. బాలప్ప అనుష్ఠానానికి యోగ్యమైన స్థలాన్ని వెతుక్కుంటుండగా శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అందుకు యోగ్యమైన స్థలాన్ని తామే చూపించారు. స్వామి ఆజ్ఞానుసారం అతడు ఒక మఠాన్ని స్థాపించి అక్కడే స్వామి పాదుకలను ప్రతిష్ఠించి అక్కడే తపస్సు చేసుకున్నాడు. స్వామి సమాధి అయిన తరువాత 32 సంవత్సరాల వరకు అనేక మందిని సన్మార్గంలో నడిపిస్తూ దైవకార్యం కొనసాగించి సిద్ధి పొందాడు. అదే నేటి ప్రఖ్యాతమైన బాలప్ప మఠం. శ్రీ స్వామి సుత. బొంబాయి మున్సిపాలిటీలో పనిచేసే ధనికుడు గోవిందరావు 1868వ సంవత్సరంలో ఒక వంట బ్రాహ్మణుని తీసుకుని గాణ్గాపురం వెళ్ళాడు. అక్కడ శ్రీ దత్తమూర్తికి సేవ చేశాడు. ఒకరోజు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నా అసలైన రూపం అక్కల్కోటలో ఉన్నది, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. వెంటనే వారిద్దరూ అక్కల్కోటకు వచ్చారు. నిత్యం బ్రాహ్మణుడు వండిన నివేదన గోవిందరావు స్వామికి సమర్పిస్తుండేవాడు. ఒకరోజు స్వామి అన్నారు, ఊరు బయటకు వెళ్ళి ఈ నివేదన అక్కడ మసీదులో ఉన్న ఫకీరుకు కుక్కకు పెట్టు. స్వామి చెప్పినట్లే మసీదులో ఒక ఫకీరు కుక్క ఉన్నారు. వారిద్దరూ తినగా గిన్నెలో కొంచెం పాయసం గారెముక్క మిగిలాయి. స్వామి వాటిని ప్రసాదంగా తీసుకోమని చెప్పినప్పటికీ గోవిందరావు వెనుకాడాడు. స్వామి కోపంతో అన్నారు, నీ భక్తి ఇంకా పరిపూర్ణం కాలేదు, ఇక్కడ ఉండి ఈ పాదుకలకు సేవ చేస్తుండు అని. అయితే వంట బ్రాహ్మణుడు ఏమీ వెనుకాడకుండా ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు. స్వామి అతని భక్తికి మెచ్చి అతన్ని బొంబాయి వెళ్ళమని, అక్కడ 10,000 రూపాయలు దొరుకుతాయని చెప్పారు. ఆ ఆశ్చర్యానికి సంతోషానికి తట్టుకోలేక వెంటనే బొంబాయి వెళ్ళి పిచ్చివాడిలాగా ఆ డబ్బు కోసం చెత్తకుప్పలో వెతకడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు. స్వామి మాట మీద అంధవిశ్వాసం తప్ప మరేమీ ఆ బ్రాహ్మణుడు ఎరుగడు. ఒకరోజు ఉదయం ఒక ఇంటి ప్రక్కన అతను చెత్తకుప్ప దగ్గర నిల్చుని ఉండగా ఆ ఇల్లాలు అతన్ని పిలిచి 100 రూపాయల నోట్ల కట్ట చేతికిచ్చింది. తరువాత అతనికి తెలిసింది ఆమె ఇచ్చినది గుప్తదానమని. మహారాష్ట్ర దేశంలో ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గుప్తదానం ఇవ్వడం ఆచారం. ఆమె భర్త చనిపోయిన సందర్భంగా ఆ ధనాన్ని మరుసటి ఉదయం ఇంటి ముందు మొదటగా ఎవరు కనబడితే వాళ్ళకి ఇస్తాననుకున్నదట. తర్వాత లెక్క పెట్టుకుంటే అది సరిగ్గా 10,000 ఉన్నది. ఈ విశేషం వినిన లక్ష్మణ్ పండితుడనే వర్తకుడు తనకున్న రుణమంతా 8 నెలల్లో తీరినట్లయితే స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. వెంటనే ధరలు పెరిగి 2,000 రూపాయలు లాభం వచ్చి అప్పులన్నీ తీరిపోయాయి. వెంటనే అతను స్వామి దర్శనానికి వెళ్ళాడు. మున్సిపాలిటీలో పనిచేసే హరిబాబు అనే భక్తుడు లక్ష్మణ్ విషయంలో స్వామి కరుణ అమోఘంగా పనిచేయడం చూచి అతను కూడా దర్శనానికి వచ్చాడు. వంట బ్రాహ్మణుడు, హరిబాబు, లక్ష్మణులు ముగ్గురు స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి లక్ష్మణ్ కేసి చూచి నవ్వుతూ, వ్యాపారంలో నష్టం వచ్చింది, మొక్కితే లాభం వచ్చింది అని ఒక క్షణం ఆగి, పోండి దొంగ వెదవల్లారా అని కేకలేశారు. ఆశ్చర్యం! ఆ మాట వినిన ముగ్గురు సమాధి స్థితిని పొందారు. హరిబాబుకు స్వామిని దర్శించాలన్న కోరిక తీవ్రమైంది. వెంటనే సర్వాన్ని త్యజించి స్వామికి వెండి పాదుకలు చేయించి తిరిగి అక్కలకోట చేరాడు. స్వామి నిలబడి ఆ పాదుకలు తీసుకుని 2 వారాలు తొడుక్కున్నారు. చాలామంది స్వామి సేవకులు వారి వద్ద నుండి ఆ పాదుకలను తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన, అవి నా ఆత్మలింగం, వాటిని నేనెవ్వరికీ ఇవ్వను అని 15వ రోజున స్వామి హరిబాబును పిలిచి, తక్కిన పనులన్నీ మానేయి, నా బిడ్డవైపో, సముద్ర తీరాన ఒక మఠాన్ని స్థాపించి ధర్మపతాకాన్ని ఎగురవేయి అని బావు చేత 3 సార్లు గుంజిళ్లు తీయించి పాదుకలను మరొక్కసారి తన చేతులతోనూ కాళ్లతోనూ తాకి వాటిని హరిబాబుకిచ్చి మఠంలో స్థాపించమన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని స్మరించాలి. అంతకు ముందు రాత్రి స్వామి తమ పడక మీద నుంచి లేచి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక శంఖంతో ఆ చెట్టును 3 సార్లు కొట్టి, ఈ ప్రదేశంలో నుంచి వెళ్ళిపో, ఈ క్రింద మా పిల్లలు నిద్రపోతున్నారని కేకలేశారు. హరిబాబుకు నిద్ర మెలకు వచ్చి స్వామికి పాదసేవ చేస్తూ కూర్చున్నారు. అందరూ నిద్రిస్తున్న ఆ సమయంలో అతడితో స్వామి రహస్యంగా ఏమో చెప్పి అతనికి ఒక పొడుగు చొక్కా మొదలైన సన్యాసులు ధరించే వస్తువులిచ్చి సంసారాన్ని విడిచిపెట్టమన్నారు. స్వామి వద్ద నుంచి పాదుకలు తీసుకున్న మరుసటి రోజు వారిచ్చిన కాషాయ వస్త్రాన్ని ధరించి
పాదుకలను తీసుకుని హరిబాబు బొంబాయి చేరాడు. అక్కడ తన ఇంట్లో ఉన్న ధనాన్నంతా తన భార్య మెడలో తాళిబొట్టుతో సహా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి, భార్యకు తెల్లని చీర ఒక వీణ కొని ఇచ్చి ఆమెను భగవంతుని సేవకు అంకితమవ్వమని చెప్పాడు. బొంబాయిలో కామారీపురంలోనూ, చిర్చాన్, అహ్మద్ నగర్, పూనా, వసై, రత్నగిరి, చిప్లం నగరాలలో మఠాలు స్థాపించారు. స్వామిసుతుడైన హరిబాబు సంవత్సరానికి 3 తడవులు స్వామి దర్శనానికి అక్కల్కోట వచ్చేవాడు. ఒకరోజు రాత్రి మురళీధరుని ఆలయంలో స్వామిసుతుడు అనుష్ఠానం చేసుకుంటున్న సమయంలో ద్వారకానాథ్ అనే వకీలు శ్రీ అక్కల్కోట మహారాజును దర్శించి ఆయనకు హారతిచ్చాడు. అంతవరకు నిద్రపోతున్న స్వామి అకస్మాత్తుగా నిద్రలేచి, నా హనుమంతుణ్ణి చీకట్లో వదిలి కోరికలు కోరడానికి ఇక్కడికి వచ్చావు, అతని సంగతి చూడు అన్నారు. లాయర్కి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు స్వామి సేవకులొకరు ఆయన్ను మురళీధరుని ఆలయానికి తీసుకుపోయారు. అక్కడ చీకట్లో అనుష్ఠానం చేస్తున్న స్వామిసుతుడిని చూచి ఆయనే స్వామి చెప్పిన హనుమంతుడిని గ్రహించి ఆ రోజు నుండి స్వామి దర్శనానికి వెళ్లే ముందు అక్కడ ఒక దీపం పెట్టేవాడు. 3-4 సంవత్సరాల తరువాత మరొకసారి స్వామిని దర్శించినప్పుడు స్వామి ఆయనతో చెప్పారు, తాము త్వరలో అవతారం చాలించబోతున్నామని. స్వామిసుతుడు తమ కార్యాన్ని కొనసాగించాలని. అది విని సుతులు కంపించిపోయారు. బొంబాయికి తిరిగి వస్తూనే స్వామి కంటే ముందు తనే శరీరం చాలించాలని గట్టిగా సంకల్పించడంతో స్వామిసుతులు జబ్బుపడ్డారు. ఆ వార్త వినిన స్వామి శ్రీపాద భట్, కృష్ణప్ప అనే భక్తులిద్దరిని పంపి స్వామిసుతులను తమ వద్దకు తీసుకురమ్మన్నారు. కానీ స్వామిసుతులు రావడానికి అంగీకరించలేదు. బలవంతంగానైనా స్వామి తమను తీసుకురమ్మన్నారని స్వామిసుతులకు కబురు వచ్చింది. అయినా ఆయన చలించలేదు. అప్పుడు స్వామి అన్నారు, అతడు రాకపోతే అతని ఇంటిని నాశనం చేస్తాం, తన ఫిరంగిని కూడా సిద్ధం చేశాము అని. శ్రావణకృష్ణ ప్రతిపదాన స్వామిసుతుడు స్వచ్ఛంద మరణం చెందారు. ఆ వార్త స్వామికి చేరకముందే స్వామికి ఆ విషయం తెలిసిపోయింది. సరిగ్గా అక్కడ స్వామిసుతుడు నిర్యాణం చెందే సమయంలో ఇక్కడ స్వామి నొసట చేయి పెట్టుకుని దిగులుగా కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్వామిసుతుల తల్లి కక్కుబాయి శోకిస్తుంటే ఆమెతో స్వామి, బాధపడుకు, అతడు నీకెట్లా బిడ్డో నాకు అట్లానే, నేను నీ బిడ్డనే, అతన్ని నేను గొప్ప స్థితిలోకి పంపించాను, నా మాట నమ్ము అన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామి తరచూ నెమలి నెమలి అని కేకలు పెట్టేవారు. అక్కల్కోట రాజు ఒక నెమలిని తెప్పించారు కానీ స్వామి దానికేసి చూడనైనా చూడలేదు. కక్కుబాయితో స్వామి తమకొక పాదరసం ముద్ద కావాలన్నారు. కానీ ఆయన మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. బొంబాయిలో స్వామిసుతుల మఠానికి అధిపతిగా ఎవరినుంచాలి అని అడగడానికి స్వామిసుతుల భక్తుడు వచ్చాడు. స్వామి ఏమీ చెప్పలేదు. కొద్ది రోజుల్లో కక్కుబాయి గారి చిన్న కొడుకు బాబు తన తల్లిని చూడడానికి అక్కల్కోట వచ్చాడు. అతని వయస్సు 8 సంవత్సరాలు. అతని తల్లితో కూడా బాబు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి తన ముఖం గోడవైపుకు తిప్పుకొని నవ్వడం మొదలుపెట్టారు. స్వామి తన భక్తునితో బాబుని బొంబాయికి తీసుకెళ్లి స్వామిసుతుల మఠాధికి అధిపతిని చెయ్యమని చెప్పారు. తన రెండవ కొడుకు కూడా సన్యాసి అవుతున్నందుకు కక్కుబాయి బాధపడింది. కానీ స్వామి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బొంబాయి చేరిన తర్వాత బాబు కూడా దీక్ష తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆ వార్త వినిన స్వామి, ఈ పులి చర్మం తీసుకెళ్లి అతనిని దీని మీద నిల్చోబెట్టి ఈ మాల అతని మెడలో వేసి ఈ పాదుకలు అతని తల మీద పెట్టండి అని ఆజ్ఞాపిస్తూ ఒక పులి చర్మము, మాల, పాదుకలు ఇచ్చారు. ఈ కార్యక్రమమంతా స్వామి సన్నిధిలోనే జరిగింది. అది జరుగుతున్నంతసేపు స్వామి స్వయంగా విసనకర్ర తీసుకొని బాబుకు విసురుతున్నారు. అప్పటి వరకు విలపిస్తున్న కక్కుబాయి ఆ దృశ్యాన్ని చూచి కళ్ళనీళ్లు దుడుచుకొని కృతజ్ఞతతో స్వామితో, ఎవడైతే మీ పాదాల వద్ద నిలుచోడానికి కూడా అర్హుడు కాడో అటువంటి వాణ్ణి ఇంత పెద్దను చేసి మీరే స్వయంగా విసురుతున్నారా అన్నది. కానీ కొడుకు సన్యసిస్తుంటే చూడలేక మళ్ళీ ఏడవనారంభించింది. అప్పుడు స్వామి, ఇంత మంచి జరుగుతున్నా చూడలేకున్నావా అని తిరిగి సేవకుడితో అన్నారు. ఏడిస్తే ఆమెను బయటకు తీసుకుపోయి సంకెళ్ళు వేసి తాళం పెట్టండి అని. అందరినీ ఆశ్చర్యపరిచిన విశేషం ఏమంటే, స్వామివారి పాదుకలు అతని తలను స్పర్శించిన మరుక్షణమే బాబు మనస్సు పూర్తిగా మారిపోయి తక్షణమే స్వామి పక్షం పలకడం మొదలుపెట్టాడు. అసలు హిందూ శాస్త్రాలు చెప్పిన బ్రహ్మోపదేశమన్నా, క్రైస్తవులు చెప్పిన బాప్టిజమన్నా, ఉపదేశమన్నా నిజమైన అర్థం ఇదే. అంత పరిపూర్ణమైన మార్పు రాకపోతే అది రెండవ జన్మ ఎలా అవుతుంది? కక్కుబాయి ఏడుస్తూ తలను గోడకేసి కొట్టుకున్నది. తల పగిలి నెత్తురుగారింది కానీ స్వామి చలించలేదు. నా నిర్ణయంలో కొంచెం కూడా మార్పు ఉండదు. ఒకసారి పాషాణం మీద శాసనం చెక్కిన తర్వాత ఒక పంక్తిని కూడా మార్చడం ఎవరి తరమూ కాదు అన్నారు. స్వామి ఆ తరువాత బాబును ఒడిలో కూర్చోబెట్టుకుని యోగదృష్టితో అతని కేసి చూస్తూ ప్రేమగా తల నిమురుతూ అతనితో ఇలా అన్నారు. స్వామి, కక్కుబాయి నీకు తల్లి కాదు, నీవామె కొడుకువు కాదు, నీవు స్వయంగా నాకు చెందుతావు. ఆ తరువాత అతనిని ఆశీర్వదించి సచ్చిదానంద స్వామి కుమార్
అని అతనికి నామకరణం చేసి స్వామి సుతుల మఠానికి అధిపతిని చేశారు. శ్రీ బ్రహ్మచారి వామనబువ. అహ్మద్నగర్ జిల్లాలోని వాంచోలి వాస్తవ్యుడైన వామనబువ బాల్యం నుంచి దత్తాత్రేయుని భక్తుడు. ఎన్ని ఉద్యోగాలు మార్చినా, ఎందరు సాధువులను దర్శించినా అతనికి మనశ్శాంతి కలుగలేదు. ఒకసారి పూనాలో ఒక సాధువు ఇతనితో, సద్గురువు కటాక్షం లేకపోతే జీవితమే వ్యర్థం అన్నాడు. మీరెవరైనా సద్గురువును దర్శించారా అని ఇతడు అడుగగా, అక్కల్కోటకు వెళ్ళు, అక్కడ మానవ రూపంలో సాక్షాత్తు దత్తమూర్తి ఉన్నారు అని ఆ బ్రహ్మచారి చెప్పాడు. 1860వ సంవత్సరంలో వామనబువ స్వామి దర్శనార్థం బయలుదేరాడు. కానీ అప్పుడు స్వామి హార్ద్రా అనే పల్లెటూళ్ళలో ఉన్నారు. ఒక చిన్న నది వరదల్లో ఉండడం వలన స్వామి దగ్గరకు పోలేక వామనబువ ఆవలి ఒడ్డు నుంచే స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అత్యాశ్చర్యంగా స్వామి నీటి మీద నడిచి యువతలి ఒడ్డుకొచ్చి అతడితో ఇలా అన్నారు, నా సేవ చేయి, బ్రహ్మనిష్ఠుడు బాబు, నీ ఆస్తి నాకు ఇచ్చేయి అని. వామనబువ తక్షణమే తన ఒంటినున్న గుడ్డలు తీసి పారేసి కౌపీనం మాత్రమే ధరించాడు. దగ్గర ఉంచుకోమని స్వామి అతనికి తన కమండలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరానికి 2-3 తడవలు స్వామి దర్శనం చేసుకునేవారు వామనబువ. 1871 సంవత్సరంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తన కులదేవత అయిన సప్తశృంగిని దర్శించాడు వామనబువ. పూజైన తరువాత అమ్మవారి పెదవుల మధ్య ఉంచిన తాంబూలాన్ని తనకు ఇవ్వమని పూజారిని కోరారు వామనబువ. కానీ పూజారి అందుకు ఒప్పుకోలేదు. వామనబువ అమ్మవారికి నమస్కరించి మనస్సులో, తల్లి, నీ కటాక్షం మా వంశం మీద ఉన్నట్లయితే ఆ తాంబూలం నాకు రావాలి అని ప్రార్థించాడు. తక్షణమే ఆ తాంబూలం అతని చేతుల్లో పడడంతో పూజారితో పాటు భక్తులందరూ ఆశ్చర్యపోయారు. తరువాత వామనబువ గోదావరి జలాన్ని తీసుకువెళ్లి పండరీలో శ్రీ పాండురంగని పాదాలకి అభిషేకం చేశాడు. ఆ సమయంలో పాండురంగని స్థానంలో శ్రీ అక్కల్కోట స్వామి అతడికి కనిపించారు. తిరిగి అతను స్వామిని అక్కల్కోటలో దర్శించినప్పుడు స్వామి అన్నారు, నీవు సప్తశృంగి వెళ్ళి అక్కడ గోల చేస్తుంటే నేనొచ్చి నీకు తాంబూలం ఇవ్వవలసి వచ్చింది. పండరిలో గంగ కూడా అందుకున్నాను. ఎంత కాల్చినా కుండలో పచ్చిపోలేదు. అక్కడికి ఇక్కడికి పరుగెత్తక ఒక్కచోట స్థిరంగా పరమానందంలో మునిగి ఉండు అన్నారు. అంతటితో స్వామి సాక్షాత్తు దత్తమూర్తినని వామనబువకు పూర్తి నమ్మకం కలిగి ఆయన సన్నిధిలో చాలా కాలం ఉన్నాడు. 1876 సంవత్సరంలో వామనబువ ఆరోగ్యం చెడిపోయింది. దగ్గు, విరోచనాలు, మొలలు మొదలైన వ్యాధులు ఒక్కసారిగా ప్రకోపించి ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. స్వామికి ఉత్తరం రాశాడు కానీ తిరిగి జాబు రాలేదు. బాధను భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి నూర్ సాగర్ అను పెద్ద కొలంలో దూకబోయాడు. కానీ సరిగ్గా సమయానికి అతన్ని వెనుక నుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నారు. తిరిగి చూచేసరికి సాక్షాత్తు శ్రీ స్వామి నిలబడి ఉన్నారు. కొద్ది క్షణాలు కోపంగా చూచి వామనబువ చెంప మీద 2 దెబ్బలు కొట్టి స్వామి ఇలా అన్నారు, నీ దేహానికి ఇంకా కర్మ ఉండగా ఎక్కడికి నీవు పోయేది? నీకు నా మీద ఎందుకు కోపం? సహజ సమాధి కోసం ప్రయత్నించే బదులు జల సమాధి కోసం ప్రయత్నిస్తున్నావే అని కేకలేసి కూడా ఉండి ఇంటికి తీసుకెళ్లారు. స్వామి దర్శనం వామనబువ తల్లి సోదరులకు కూడా లభించింది. భయం లేదు, శాంతిగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు వేశావా చెప్పుతో కొడతాను అని వామనబువను మరొక్కసారి హెచ్చరించి చూస్తుండగానే స్వామి అంతర్ధానమయ్యారు. త్వరలో ఆరోగ్యం చేకూరిన తర్వాత శ్రీ స్వామి దర్శనానికి అక్కల్కోట వచ్చాడు వామనబువ. అతన్ని చూస్తూనే స్వామి, ఓహో, చెరులో పడి చద్దామని ప్రయత్నించింది నువ్వేనా? ఆ చెరువులానే నీ జీవితము వ్యర్థమయ్యుండేది అని చెప్పి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని నవ్వారు. 1901 సంవత్సరంలో సన్యాస దీక్ష తీసుకుని స్వామి నామస్మరణతో దేహం చాలించాడు బ్రహ్మనిష్ఠుడు వామనబువ. శ్రీ కృష్ణ సరస్వతి లేక కుమారస్వామి. శ్రీదత్త భక్తులైన దంపతులు సంతానం కోసం చాలా కాలం ఆ దైవాన్ని కొలిచారు. ఒకనాటి రాత్రి వారికి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి దర్శనమిచ్చి, నేను నీ బిడ్డగా మీ ఇంట్లో జన్మిస్తాను అని చెప్పారు. ముందు ముందు శ్రీ కృష్ణ సరస్వతి లేక కుమారస్వామిగా జీవన్ముక్తుడిగా ప్రసిద్ధికెక్కిన మహనీయుడు 1835 సంవత్సరంలో మాఘకృష్ణ పంచమి నాడు వారి బిడ్డడుగా జన్మించాడు. అతని బాల్యంలోనే తల్లిదండ్రులు అతన్ని స్వామి దర్శనానికి అక్కల్కోట తీసుకొచ్చారు. శ్రీస్వామి ఆ పిల్లవాని చెయ్యి పట్టుకొని తమతో కూడా ఒక అడవిలోకి తీసుకుపోయారు. అక్కడ స్వామి ఒక రాతి మీద కూర్చొని పాదాల చెంత కూర్చొన్న ఆ పిల్లవానితో, నీవు నా అంశవి, నీవు ఇతరులకు హితం చెయ్యడానికి జన్మించావు అని చెప్పి ఆశీర్వదించారు. తక్షణమే ఆ పిల్లవానికి సమాధి స్థితి కలిగి 7 రోజులు అట్లానే ఉండిపోయాడు. 8వ రోజున ప్రేమగా అతని తలనిమిరి అతనికి బాహ్య ప్రజ్ఞ కలిగించారు స్వామి. ఆ తర్వాత శ్రీకృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్ళి బాలోన్మత్త పిశాచ వృత్తిని అనుసరించి జీవించమని శ్రీస్వామి చెప్పారు. శ్రీకృష్ణ సరస్వతి మరికొంతకాలం శ్రీస్వామి సేవ చేస్తూ అక్కల్కోటలోనే ఉండిపోయారు. ఒకరోజు స్వామి, మన బ్రాహ్మణుడు ఇంకా రావడం లేదే అన్నారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజులకు తెల్ల కుష్టుతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వైద్యానికి లొంగని ఆ వ్యాధి నివారణ కోసం
గాణ్గాపూర్లో సేవ చేసిన ఆ బ్రాహ్మణుడికి అక్కల్కోటకు వెళ్ళమని దృష్టాంతం వచ్చింది. అతని మొర విని స్వామి ఇలా అన్నారు: నీవు వెళ్ళి ఈ కృష్ణ సరస్వతికి సేవ చెయ్యి, తగ్గిపోతుంది అని. స్వామి ఆజ్ఞానుసారం శ్రీకృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్ళి ఆయన సేవ చేశాడు ఆ బ్రాహ్మణుడు. అతడి భక్తికి మెచ్చి శ్రీకృష్ణ సరస్వతి ఆయన వ్యాధి నివారించారు. శక్తి సామర్థ్యాలలో శ్రీకృష్ణ సరస్వతి శ్రీస్వామిని పోలి ఉండేవారు. శ్రీస్వామి చెప్పినట్లు వారు సాక్షాత్తు శ్రీస్వామి యొక్క అంశే. దానికి ఒక దృష్టాంతం కూడా ఉన్నది. సంతానం కలిగితే శ్రీస్వామికి పాలకోవా సమర్పించుకుంటానని ఒక బ్రాహ్మణుడు మొక్కుకున్నాడు. కానీ సంతానం కలిగాక మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయాడు. అతనికి జ్ఞాపకం వచ్చేసరికి స్వామి నిర్యాణం చెందారు. పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. స్వయంగా స్వామి నోటికి పాలకోవా అందించలేనందుకు వాపోయాడా బ్రాహ్మణుడు. ఒక రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి తాను కొల్హాపూరులో శ్రీకృష్ణ సరస్వతి అను పేరుతో కుంభాగర్ గల్లీకి వస్తానని, మొక్కు అక్కడ చెల్లించుకోమని చెప్పి అంతర్ధానమయ్యారు. బ్రాహ్మణుడు అక్కడ ఉన్న శ్రీ కృష్ణ సరస్వతిని స్వామి అపరరూపంగా గుర్తించి ఆయనకు కోవా నైవేద్యం ఇచ్చి మొక్కు చెల్లించుకున్నాడు. శ్రీ కేల్కర్ మహారాజ్ 1847 సంవత్సరంలో ఒక పేద రైల్వే ఉద్యోగి కుటుంబంలో జన్మించాడు రామచంద్ర కేల్కర్. అతడు 8వ ఏట తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఒకరోజు బాధ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మనస్సులో ఇలా మొక్కుకున్నాడు: భగవంతుడే ఉంటే ఒక వారం రోజుల్లో నాకు పూర్తిగా కడుపు నొప్పి తగ్గిపోవాలి. అట్లా తగ్గినట్లయితే నా జీవితాన్నంతటినీ ఆయన సేవకే అంకితం చేస్తాను అని. అనుకున్నట్లే బాధ పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే ఇల్లు విడిచి అక్కల్కోటలో స్వామి సన్నిధిలో 2 సంవత్సరాలున్నాడు. అక్కడ శ్రీ స్వామి అతని సేవకు మెచ్చి దీక్షనిచ్చారు. ఆ తరువాత బొంబాయి తిరిగి వచ్చి స్వామి సుతుల సేవలో కేల్కర్ 4 మాసాలు గడిపాడు. 1873 సంవత్సరంలో బ్రహ్మచారి బువ చలువరాతి పాదుకలను చిప్లుం తీసుకొచ్చి అక్కడ ఒక స్కూలు మాస్టరుతో వాటి మనిషి వచ్చే వరకు వాటిని పూజిస్తుండమని చెప్పాడు. త్రికాలజ్ఞులైన బ్రహ్మచారి బువ వాటి మనిషి అని చెప్పింది కేల్కర్ గురించి. సరిగ్గా అదే సమయానికి స్వామి సుతులు కేల్కర్ను చిప్లుం పంపారు. కేల్కర్ చిప్లుం రాబోయే ముందు ఆయనకు స్వామి చిన్న వెండి పాదుకలు, దండము ప్రసాదించి ప్రతి గురువారము భిక్ష చేయమని, దాని వలన యావత్ జీవితము కొరతంటూ ఉండదని చెప్పి ఒక జోలె కూడా ఇచ్చారు. కేల్కర్కు స్వామి శ్రీ ప్రభునంద స్వామి కుమార్ అని పేరు పెట్టారు. ఈ పాదుకలు, దండము ఇప్పటికీ ఉన్నాయి. వీరి వంశంలో గురువారం నాడు భిక్ష చేయటం ఇప్పటికీ ఆచారం. శ్రీ స్వామి నిర్యాణం చెందిన వార్త కేల్కర్ వినగానే దుఃఖం పట్టలేక ప్రాయోపవేశం ఆరంభించాడు. 3వ రోజున స్వామి కలలో కనిపించి, నేను జీవించే ఉన్నాను, నా కార్యం నిర్వహిస్తూనే ఉన్నాను, ప్రాయోపవేశం చేయవద్దు అని చెప్పారు. ఒక వింతైన యోగి. మైన్ దర్గీలో ఒక విచిత్రమైన కుటుంబం ఉండేది. అదేమి అదృష్టమో గాని ఆ కుటుంబంలోని వారంతా పిచ్చివారే. కొంతకాలానికి ఒక్కడు తప్ప ఆ కుటుంబంలోని వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. స్వామి భక్తుడొకడు ఆ ఊరివాడు ఆ పిచ్చివాడి పరిస్థితి చూచి జాలిపడి అతన్ని స్వామి దర్శనానికి తీసుకెళ్ళి అతడి పిచ్చి తగ్గించమని స్వామిని ప్రార్థించాడు. స్వామి ఏమీ జవాబు చెప్పక కొద్దిసేపు అతడి కేసి చూస్తుండిపోయారు. సుమారు 15 రోజుల వరకు ఆ పిచ్చివాడు స్వామి సన్నిధిలోనే ఉన్నాడు. 16వ రోజున స్వామి అతన్ని తిరిగి మైన్ దర్గి పంపించి వేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ పిచ్చివానిలో వచ్చిన మహత్తరమైన పరిణామానికి అందరూ నివ్వెరపోయారు. అతడు పిచ్చివాడు కాదు, వాక్శుద్ధి కలిగిన మహనీయుడు. అంటే అతని నోటి వెంట వచ్చిన మాట జరిగి తీరవలసిందే. చాలామంది వారి మనస్సులో ఉన్న కోరికల గురించి అతని చేత అవును అనిపించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ ఒక్కొక్కప్పుడు ఎవరెంత బ్రతిమాలినా వారి పనుల గురించి అవుతుంది అనేవాడు కాదు. ఒకరోజు ఒకడు తన ప్రయత్నం నిష్ఫలమైందన్న కోపంతో, ఏమయ్యా అవుతుంది అంటే నీదేం పోతుంది, నాకు పనెవడం నీకు ఇష్టం లేదా అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు తానట్లా అన్నట్లయితే శ్రీ అక్కల్కోట స్వామి తనను చావగొట్టి చర్మం ఒలుస్తారని చెప్పాడు. కానీ చాలా వరకు ఆ మహాత్ముడు ప్రజల కోరికలను తీరుస్తూ వారి కష్టాలను తొలగిస్తూ ఉండేవారు. యశ్వంతరావు. స్వామి ఒకప్పుడు మమల్తదారుగా పనిచేస్తున్న యశ్వంతరావు దేవ్ అనే వానికి ఒక సాలగ్రామాన్ని ఇచ్చి పూజ చేసుకోమన్నారు. కొద్ది కాలానికి దేవ్ ఒక మహనీయుడిగా రూపొందాడు. అతడి సమాధి ఇప్పటికీ నాసిక్లో ఉన్నది. గొప్పవారి జోహార్లు. శ్రీ వాసుదేవానంద సరస్వతి లేక తెంబేస్వామి శ్రీ దత్తాత్రేయుని అంశావతారంగా పరిగణించబడ్డారు. బావడేకర్ అనే భక్తుడు ఒకసారి ఆయన సన్నిధిలో నరసింహవాడిలో ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించారు. ఆ కోరికను వినిన శ్రీ వాసుదేవానంద స్వామి అతనితో ఆ యజ్ఞాన్ని సాక్షాత్తు దత్తమూర్తి అయిన శ్రీస్వామి సన్నిధిలో జరపమని, లేని పక్షంలో ఆయన అనుమతి తీసుకున్నాకనే నరసింహవాడలో చేయమని చెప్పారు. శ్రీస్వామి సాక్షాత్తు దత్తమూర్తియేనని వారు చెప్పినట్లు మనం గుర్తుంచుకోవాలి.
బాబా సబ్నీస్ శ్రీ దత్తాత్రేయుని మూడవ అవతారమైన శ్రీ మాణిక్య ప్రభు గారి ప్రియ భక్తుడు. తమ నిర్యాణానికి కొద్ది రోజుల ముందు బాబా సబ్నీస్తో శ్రీ మాణిక్య ప్రభు ఇలా అన్నారు: శ్రీ అక్కలకోట స్వామి సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల అవతారం, వారే నీ గురుదేవులు. అప్పటి నుంచి బాబా సబ్నీస్ శ్రీ స్వామి సేవకు అంకితమైనాడు. యేసుక్రీస్తు సముద్రంలో చేపలు పట్టుకోవటానికి వెళ్ళబోతున్న ఒకనిని పిలిచి, మానవుల ఆత్మలను సన్మార్గమనే వలలో పట్టగల జాలరిగా నిన్ను చేస్తాను, నన్ను అనుసరించు అని పిలిచారు. అతడాయన శిష్యుడై తర్వాత సత్పురుషుడై ఎందరినో సన్మార్గానికి ఆకర్షించినట్లు బైబిల్ చెబుతుంది. అలానే లక్ష్మణ్ అనే ఒక జాలరి అప్పుడప్పుడు స్వామిని దర్శిస్తుండేవాడు. ఒకనాడు చోళప్ప ఇంట్లో ఒక భక్తునితో చదరంగమాడుతున్న స్వామి అకస్మాత్తుగా నిలబడి లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అని కేకలేస్తూ మునిగిపోబోతున్న మనిషిని పైకి లాగుతున్నట్లు భంగిమలు చేస్తున్నారు. ఆయన ఒడలంతా తడిసి ఉప్పునీరు చుక్కలుగా పడుతున్నది. ఆయన మాటలు కానీ చేతులు కానీ అచటి వారెవరికీ అర్థం కాలేదు. 8 రోజుల తర్వాత లక్ష్మణ్ వచ్చి ఆయన పాదాలపై వ్రాలి కన్నీటితో, స్వామి, మీరు నన్ను రక్షించుకుంటే నేను నీట మునిగి చనిపోయేవాణ్ణి. మీరు కాపాడిన ఈ జీవితాన్ని ఇక మీ సేవకే అర్పిస్తాను అన్నాడు. స్వామి చిరునవ్వుతో తన కృపాదృష్టిని అతనిపై నిలిపారు. అతని హృదయంలో దృఢమైన భక్తి, తీవ్ర వైరాగ్యము నెలకొన్నాయి. అతడు నిరంతరము ఆయన సేవ చేస్తూ ఉండిపోయాడు. క్రమంగా అతడు చక్కని ఆధ్యాత్మిక పరిణితి పొంది సన్యసించి శ్రీ ఆనంద భారతి అను పేర ప్రసిద్ధికెక్కాడు. ఒకసారి శ్రీ జగద్గురు శంకరాచార్య అక్కల్కోటకు ఆ రాజుగారి అతిథిగా వచ్చారు. అక్కడ భక్తులెందరో గుమికూడారు. చోళప్పనుకు తోడు తీసుకొని స్వామి కూడా అచ్చటికు చేరారు. మొదట వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఒక భక్తుడు మాత్రం స్వామికి ఒక చెక్క బల్ల వేశాడు. ఇంతలో శ్రీ శంకరాచార్య గారి దృష్టి దానిపై కూర్చున్న స్వామి మీద పడింది. అది గమనించి వారి పరివారంలోని పండితులు ఏవగింపుగా, ఈయన కులమతాలు పట్టించుకొనక ఎవరేమి పెట్టినా తింటారు, వారికి ఆచారమే లేదు అని విమర్శించారు. కొంతసేపటికి అతిథులందరికీ విస్తళ్ళు వేశారు. శ్రోత్రియులు ఒకరు బిగ్గరగా, ఆ ఆచారహీనుడికి ఈ బ్రాహ్మణుల పంక్తిలో వడ్డించవద్దు, మిగిలిన వారి పంక్తిలోనే వేయండి అని ఆదేశించాడు. స్వామి అదేమీ పట్టించుకోలేదు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. వడ్డంలయ్యాయి కానీ 1-2 ముద్దల కంటే ఎవరూ భోజనం నోట్లో పెట్టుకోలేకపోయారు. వండిన పదార్థాలన్నీ దుర్భరంగా దుర్వాసన కొడుతున్నాయి. భక్తులు, సేవకులు, అచ్చటి శ్రోత్రియులు అందరూ ఆందోళన చెందసాగారు. వారిలో ప్రముఖులు వెళ్ళి శ్రీ శంకరాచార్యులతో విన్నవించుకున్నారు. వెంటనే వారు వచ్చి స్వామి సమర్థులకు నమస్కరించి వారిని ఆదరంగా తమ సహపంక్తిని కూర్చోబెట్టుకున్నారు. చిత్రం, వంటకాలు ఎట్టి దుర్గంధము లేక స్వచ్ఛంగా ఉన్నాయి. అందరూ తృప్తిగా భుజించారు. స్వామి నిర్యాణమైన తరువాత 10 సంవత్సరాలకు శ్రీ శంకరాచార్య వారి సమాధిని దర్శించి పూజించి తాము రచించిన స్తోత్రం స్వామికి సమర్పించారు. శ్రీ అక్కల్కోట మహారాజుకి జై.